ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై ఇంకెంత సమయం తీసుకుంటారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై స్పీకర్ను అడిగి సమాచారం ఇస్తామని అసెంబ్లీ సెక్రటరీ తరపు లాయర్ ముకుల్ రోహిత్గికి ధర్మాసనానికి బదిలిచ్చారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రశ్నలతో పాటు పలు కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై ఇంకెంత సమయం తీసుకుంటారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై స్పీకర్ను అడిగి సమాచారం ఇప్పిస్తామని అసెంబ్లీ సెక్రటరీ తరపు లాయర్ ముకుల్ రోహిత్గి ధర్మాసనానికి బదిలిచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా పడినట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి ఇప్పటికే లీగల్ ఫైట్ చేస్తుంది. ఇందులో భాగంగా తొలుత తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేంద్రల పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ వీరిద్దరు కూడా సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. వీరితో పాటు రీసెంట్ గా మరో 7 మంది ఎమ్మెల్యేల పైన ఇటు కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో కూడా గత కొద్ది రోజుల క్రితం విచారించినటువంటి సుప్రీంకోర్టు 2 పిటిషన్లను కలిపి ఈ రోజు విచారిస్తా అని చెప్పేసి జస్టిస్ గవాయ్ ధర్మాసనం చెప్పింది. ఈ రోజు 2 పిటిషన్లు కలిపి విచారించిన సందర్భంగా అసెంబ్లీ సెక్రటరీ తరఫున వాదనలు వినిపిస్తున్నటువంటి ముకుల్ రోహిత్కి ఇంకా ఎంతకాలం సమయం తీసుకుంటారని చెప్పేసి ప్రశ్నించింది. ఇప్పటికే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు ఇచ్చారు. వాళ్ళు వివరణ ఇవ్వడం కోసం 40 రోజుల వ్యవధి అడిగారని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో మరిన్ని విషయాలు స్పీకర్ అడిగి తెలియజేస్తామని చెప్పి చెప్పడంతో కూడా ఈ కేసును విచారించడం కోసం ఈ నెల 18వ తేదీన మరోమారు వాయిదా వేయడం జరిగింది. మొత్తానికైతే మణిపూర్ అదేవిధంగా మహారాష్ట్రలో గతంలో జరిగినటువంటి జడ్జిమెంట్లను ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావిస్తూ వస్తుంది. ఇందులో ప్రధానంగా స్పీకర్ గత 3 నెలల వ్యవధిలోనే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్స్ ని పదే బీఆర్ఎస్ పార్టీ గుర్తు చేస్తూ వాటినే సైటేషన్ గా చూపిస్తూ వస్తుంది. ఇప్పుడు కూడా దాదాపుగా 7-8 నెలలు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు. ఎందుకు మీకు ఇంకెంత సమయం కావాలని చెప్పేసి పోయినసారి విచారించిన సందర్భంలోనే సుప్రీంకోర్టు గట్టిగా అసెంబ్లీ సెక్రటరీ తరఫున వాదనలు వినిపించినట్టు ముకుల్ రోహిత్ అడిగింది. మొత్తం టర్మ్ అయిపోయిన తర్వాత మీరు అనర్హత వేటు వేస్తారు, అప్పటి వరకు ఎంతకాలం వేచి చూడాలని చెప్పేసి కూడా ప్రశ్నించింది. దీంతో ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినటువంటి స్పీకరు వారి నుంచి పూర్తి స్థాయి వివరణ తీసుకున్న తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు. మరోవైపు 40 రోజుల వ్యవధి వరకు మేము వివరణ ఇచ్చుకోవడం కోసం అవకాశం ఇవ్వాలని చెప్పేసి పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు వివరణ ఇచ్చారు. దీంతో ఈ నెల 18వ తేదీన మరోసారి విచారించడం కోసం సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును 18వ తేదీకి వాయిదా వేసింది.